ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోతే మంత్రి శ్రీధర్ బాబును ఈ ప్రాంతంలో తిరగనీయకుండా అడ్డుకుంటారన్నారు పెద్దపల్లి ఏబీవీపీ నాయకులు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలంటూ పెద్దపల్లిలో ఏబీవీపీ ఆందోళన బాట పట్టింది. అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆ సంఘం నాయకులు రాస్తారోక నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని అన్నారు. ఫీజు బకాయిలు విడుదల కాకపోవడంతో పేద మధ్యతరగతి విద్యార్థులు చదువులు కొనసాగించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏబీవీపీ నిరసన కారణంగా కొంతసేపు అంబేద్కర్ చౌరస్తాలో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొని వచ్చారు. ఫీజు బకాయిల విడుదలపై ప్రభుత్వం వెంటనే స్పందించి నిర్ణయం తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు మరోసారి విజ్ఞప్తి చేశారు. భారతీయ విద్యార్థి పరిషత్ పెద్దపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు రాస్తారోకో బస్టాండ్ దగ్గర రాస్తారోకో నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో దాదాపు 12,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్లు మరియు స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్న కారణంగా ఎంతోమంది పేద మధ్యతరగతి విద్యార్థులు విద్యకు దూరం కావడం జరుగుతుంది. దాదాపు ప్రతి సంవత్సరం 20 లక్షల మంది విద్యార్థులు ఈ స్కాలర్షిప్ ద్వారా చదువుకుంటుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుంది. ఏబీవీపీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం. పెండింగ్లో ఉన్న 12,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లను విడుదల చేసి సకాలంలో విద్యార్థులకు అందాల్సిన ఈ స్కాలర్షిప్లను విడుదల చేయాలని ఏబీవీపీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా చూస్తే అనేక ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కావచ్చు, మన ప్రభుత్వ స్కూల్ కావచ్చు, కనీసం మౌలిక వసతులు లేక ఎంతో మంది విద్యార్థులు విద్యకు అభ్యసించడానికి దూరం కావడం జరుగుతుంది. ఈ పెద్దపల్లి పట్టణంలో చూసుకుంటే ఈ సంవత్సరం పూర్తి చేస్తా అన్న బాలికల భవనం ఇంతవరకు పూర్తి కాకపోవడం సిగ్గుచేటు. దీనికి కారణం ఏంటంటే స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యే